ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైంది. చేతిలో సెల్ ఫోన్ ఉండడంతో తమకు నచ్చిన నచ్చని అంశాలను పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టే వారి సంఖ్య ఎక్కువైంది. అలాగే ఏ అంశంపై అయినా వ్యంగ్యాస్త్రాలు సాధించడానికి ట్వీట్ చేయడానికి జనం వెనుకాడడం లేదు. కానీ పాత రోజుల్లో పరిస్థితే వేరు. ఆ రోజుల్లో తమ మనసులో భావాలను ఇంత బహిరంగంగా వ్యక్తం చేసేవారు కాదు. అంతగా చెప్పాలనుకుంటే తమ ప్రక్కనున్న వారి దగ్గర తమ అసంతృప్తిని వ్యక్తం చేసి ఊరుకునేవారు. అలాగే అప్పట్లో అధికార పార్టీలపై సెటైర్లు వేయడానికి కూడా సినీ జనం భయపడేవారు. కానీ నాటి అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాలను విమర్శించడానికి వెనుకాడేవారు కాదు. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే తను నటించిన యమగోళ చిత్రంలో ఎమర్జెన్సీ గురించి సెటైర్లు వేశారు. ఇందిరాగాంధీ పాలనను యముడి నిరంకుశత్వంతో పోలుస్తూ ఎమర్జెన్సీని యమ అర్జెన్సీగా వ్యాఖ్యానిస్తూ సమరానికి నేడే ప్రారంభం అంటూ పాట పాడతారు. ఈ సినిమాలోనే ఆనాటి యువజన నాయకుడు సంజయ్ గాంధీపై కూడా చమక్కులు ఉన్నాయి. అందుకే 1977 అక్టోబర్ 21న దసరా కానుకగా విడుదలైన ఈ సరదా చిత్రానికి ప్రేక్షకులు జేజేలు పలికారు. డైలాగులకు పాటలకు చప్పట్లు కొట్టారు. ఎన్టీఆర్ దర్శకుడు తాతినేని రామారావు కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం యమగోళ. శ్రీ పల్లవి ఫిల్మ్స్ బ్యానర్పై ఎస్ వెంకటరత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీత దర్శకుడు చక్రవర్తి యమగోళ చిత్రంతోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగారు. ఈ చిత్ర నిర్మాణం వెనుక ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఈ వీడియోలో చూద్దాం. సాంఘిక కథల్లో యముడి పాత్రను ప్రవేశపెట్టిన ఘనత దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్యకు దక్కుతుంది. ఆయన రూపొందించిన దేవాంతకుడు చిత్రం తెలుగులో తొలి సోషియో ఫాంటసీ చిత్రం కావడం గమనార్హం. సతీ సావిత్రి, లవకుశ వంటి పౌరాణిక చిత్రాలను రూపొందించి పురాణాల పుల్లయ్యగా పేరు తెచ్చుకున్న ఆయన నుంచి పౌరాణికాలపై సంధించిన ఇలాంటి వ్యంగ్యాస్త్రం రావడం ఆ రోజుల్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. సర్వశక్తి సంపన్నుడైన యముడు, చిత్రగుప్తుడు పాత్రలను వినోదానికి పరిమితం చేయడం, భూలోకం నుంచి వచ్చిన ఒక నరుడు ముందు ఆ పాత్రలు తేలిపోవడం ఆనాటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. అందుకే దేవాంతకుడు చిత్రం విజయం సాధించింది. నటరత్న ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ యముడిగా, వంగర చిత్రగుప్తుడిగా నటించారు. దేవాంతకుడు చిత్రం ప్రేక్షకాదరణ పొందడంతో అదే ధోరణిలో పురాణాలపై మరో సెటైరికల్ ఫిల్మ్ చేయాలని పుల్లయ్య సంకల్పించి యమగోళ అనే టైటిల్ని పుల్లయ్య నాటి పత్రికల్లో ప్రకటించారు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తమ్ముడు నరసింహమూర్తితో కథా చర్చలు జరిపి కొంతవరకు కథ తయారు చేశారు. అయితే ఏవో కారణాల వల్ల ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. పుల్లయ్య మరణించిన తర్వాత ఆయన తనయుడు దర్శకుడు సిఎస్ రావు యమగోళ కథ మీద కొంత వర్క్ చేశారు. ఆ సమయంలోనే నిర్మాత డిఎన్ రాజు సిఎస్ రావు దర్శకత్వంలో ఒక సినిమా తీయాలని సంకల్పించారు. అప్పుడు సిఎస్ రావు తన దగ్గరున్న యమగోళ కథ గురించి డిఎన్ రాజుకు చెప్పారు. ఆ రోజుల్లో డిఎన్ రాజు ప్రముఖ నిర్మాత డివిఎస్ రాజు ఆఫీస్లోనే ఉండేవారు. చిత్ర నిర్మాణం గురించి ఆయన సలహాలు తీసుకునేవారు. అందుకే యమగోళ ఫైల్ డివిఎస్ రాజుకి ఇచ్చారు డిఎన్ రాజు. ఈ చిత్రానికి రచన చేసే బాధ్యతలు డివి నరసరాజుకి అప్పగించారు. అయితే ఆయనకు యమగోళ కథ నచ్చలేదు. దాంతో వేరే కథ కోసం వెతికి చివరకు రాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం బంగాರದ మనుష్య హక్కులు కొని హీరో కృష్ణతో దేవుడి లాంటి మనిషి చిత్రం నిర్మించారు డిఎన్ రాజు. ఆ తర్వాత యమగోళ కథను నిర్మాత రామానాయుడు కొనుక్కున్నారు. అయితే టైటిల్ బాగుంది తప్ప కథకి విషయం లేకపోవడంతో ఆ ఫైల్ను పక్కన పడేశారు రామానాయుడు. చివరకు 17 ఏళ్ల తరువాత యమగోళ టైటిల్కు మోక్షం వచ్చింది. అది ఎలాగంటే ఛాయాగ్రాహకుడు ఎస్ వెంకటరత్నం నిర్మాతగా మారి శోభన్ బాబుతో ఈ తరం మనిషి చిత్రం తీశారు. ఆ సినిమా ఫ్లాప్. టెక్నీషియన్గా ఎంతో మంచి పేరు కలిగిన వెంకటరత్నం ఆ అపజయాన్ని తట్టుకోలేకపోయారు.
అందుకే వెంటనే హిట్ సినిమా తీసి పేరు తెచ్చుకోవాలనే పట్టుదల కలిగింది. ఆ పని మీదే రచయిత నరసరాజును కలిశారు వెంకటరత్నం. దేవాంతకుడు సినిమాల ఓ సోషియో ఫాంటసీ చిత్రం తీయమని సలహా ఇచ్చారు నరసరాజు. దేవాంతకుడు చిత్రం హక్కులు కొనమని కూడా చెప్పారు. రామానాయుడు దగ్గర ఉన్న కథ పనికిరాదు, కానీ యమగోళ అనే టైటిల్ బాగుంది కనుక దాని హక్కులు కూడా కొనమని సలహా ఇచ్చారు నరసరాజు. 5,000 రూపాయలు ఇచ్చి రామానాయుడు దగ్గర ఉన్న ఆ టైటిల్ హక్కులు కొన్నారు వెంకటరత్నం. ఆ తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు. వారిద్దరిది ఊరు ఒక్కటే, నిమ్మకూరు. చుట్టరికం కూడా ఉంది. అందుకే వెంకటరత్నం చూడగానే నీ సినిమా దెబ్బతిన్నట్లు ఉంది కదా, ఈసారైనా మంచి సినిమా చేసుకొని 4 డబ్బులు సంపాదించుకో అని చెప్పారు ఎన్టీఆర్. ఆ పని మీదే మీతో మాట్లాడదామని మీ దగ్గరకు వచ్చా. నరసరాజు గారు యమగోళ టైటిల్తో ఒక కథ తయారు చేయించారు. మీరు ఒకసారి ఆ కథ వింటే సినిమా చేద్దామని ఆగిపోయారు వెంకటరత్నం. అలాగే, ముందు కథ విందాం. నేను అడవిరాముడు షూటింగ్ కోసం అవుట్డోర్ వెళుతున్నాను. నెలాఖరున వస్తాను. వచ్చాక కథ వింటాను అన్నారు ఎన్టీఆర్. ఆయన అవుట్డోర్ నుంచి తిరిగి రాగానే వెంకటరత్నం, నిర్మాత అట్టూరి పూర్ణచంద్రరావు, నరసరాజు వెళ్ళి కలిశారు. కథ విన్నాక బాగుంది, హీరో ఎవరనుకుంటున్నారు అని అడిగారు ఎన్టీఆర్. అప్పటికి దానవీర శూరకర్ణ చిత్రం విడుదలయ్యింది. అందులో అభిమన్యుడిగా నటించిన బాలకృష్ణకు మంచి పేరు వచ్చింది. అందుకే అది దృష్టిలో పెట్టుకుని మీరు యముడు, బాలయ్య హీరో అని చెప్పారు పూర్ణచంద్రరావు. వెంటనే ఎన్టీఆర్ ఆయన వంక సీరియస్గా చూసి, నీకేమన్నా మతిపోయిందా పూర్ణచంద్రరావు? బాలయ్య బాబు యముడి పాత్రలో ఉన్న నన్ను తిడితే ప్రేక్షకులు ఒప్పుకుంటారని అనుకుంటున్నావా అని అడిగారు. సారీ సార్ అన్నారు పూర్ణచంద్రరావు. పోనీ మీరు హీరో శివాజీ గణేషన్ యముడిగా పెడదామా సార్ అని అడిగారు పూర్ణచంద్రరావు. మళ్ళీ సీరియస్ అయ్యారు ఎన్టీఆర్. ఏమిటి నీకు ఈ పిచ్చి ఆలోచన? మహానటుడు ఆయన, ఆయనతో యముడి వేషం వేయించి హీరోగా నేను ఆయన్ని తిట్టాలా అన్నారు. ఆ సినిమాలో హీరో యముడిని, ఇంద్రుడిని డాఫర్, బ్రోకర్ అని తిడుతూ ఉంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ అలా అన్నారు. ఆయన మూడ్ బాగోలేదని గ్రహించి సెలవు తీసుకుని వచ్చేశారు వీరు ముగ్గురు. ఆ మర్నాడు మళ్ళీ ఎన్టీఆర్ని కలిశారు. రంగారావు గారు లేరు, ఆర్ నాగేశ్వరరావు లేరు, కాబట్టి సత్యనారాయణతో యముడి వేషం వేయిద్దాం అని డిసైడ్ చేశారు ఎన్టీఆర్. ఆయన ఆమోద ముద్ర వేయడంతో మిగిలిన పనులు చకచకా సాగిపోయాయి. హీరోయిన్గా జయప్రదను, ఆమె తండ్రి పాత్రకు రావు గోపాలరావును ఎన్నుకున్నారు. ముత్యాల ముగ్గు చిత్రం తర్వాత రావు గోపాలరావుకి మళ్ళీ అంత పేరు తెచ్చింది ఇందులోని రుద్రయ్య పాత్ర. చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య ఎన్నికయ్యారు. దర్శకుడిగా తాతిని రామారావును తీసుకున్నారు. 1977 జూన్ 4న వాహిని స్టూడియోలో వేసిన యమలోకం సెట్లో యమగోళ షూటింగ్ మొదలైంది. సెట్లో యముడిగా సత్యనారాయణ ఎన్టీఆర్ ముందు డైలాగులు చెప్పడానికి కొంచెం జంకారు. 10 రిహార్సల్స్ చేశారు. కానీ అనుకున్న ఎఫెక్ట్ సత్యనారాయణ నుంచి రావడం లేదు. అది ఎన్టీఆర్ గమనించి ఆయన దగ్గరకు వెళ్ళి, సత్యనారాయణ ఆ గద ఇటువు అని ఆ గద తీసుకొని, ఇదిగో ఇట్లా చెయ్యి అని ఎట్లా నటించాలో చూపిస్తూ గద భుజం మీద వేసుకుని యముండా అని డైలాగ్ చెప్పారు ఎన్టీఆర్. ఆయన నటనకు, డైలాగ్ చెప్పిన విధానానికి సెట్లో ఉన్న వారంతా చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ ధోరణిలో నటిస్తూ డైలాగ్ చెప్పడానికి 7 టేకులు తీసుకున్నారు సత్యనారాయణ. అలా మొదలైన యమగోళ చిత్రం 2 షెడ్యూల్స్లో 27 కాల్ షీట్స్తో పూర్తయింది. చక్రవర్తి స్వరపరిచిన పాటలు, అందులో ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ చూసి అభిమానులు డ్యాన్సులు వేశారు. ఈ సినిమా కోసం నరసరాజు రాసిన మాటలు బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా యముడు చిత్రగుప్తుడు పెట్టుకు తాళం వేయలేదా అని అడిగితే, తాళం వేసితని గొళ్ళెం మరచితని అని చిత్రగుప్తుడు గెటప్లో ఉన్న అల్లు రామలింగయ్య చెప్పగానే థియేటర్లో జనం పగలబడి నవ్వారు. అలాగే యమలోకంలో ఎన్టీఆర్ సూర్యకాంతంను కలిసినప్పుడు, అత్త నువ్వెప్పుడు చచ్చావు అనే డైలాగ్ కూడా ఆడియన్స్ను నవ్వించింది. యమగోళ చిత్రం విడుదల కావడానికి కొన్ని నెలల ముందు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఓడిపోయి జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉండేది. కొన్ని సెంటర్స్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ సినిమాలో సంజయ్ గాంధీకి వ్యతిరేకంగా ఉన్న డైలాగులకు అభ్యంతరం చెప్పడంతో సినిమా నుంచి వాటిని తొలగించారు. అయితే అప్పటికే ఈ సినిమాలోని డైలాగులు గ్రామ్ఫోన్ రికార్డుల రూపంలో రావడంతో వాటిని తొలగించడానికి వీలు పడలేదు. యమగోళ చిత్రం 80 రోజుల్లో ₹1 కోటి వసూలు చేసి అప్పటిదాకా ఉన్న రికార్డులు బద్దలు కొట్టింది.
ఆ రోజుల్లో సినిమా టికెట్ ధర ₹1 నుంచి ₹10 వరకు మాత్రమే ఉండేది. యమగోళ చిత్రం విడుదలైన కొన్ని రోజుల ముందు దివిసీమలో తుఫాను వచ్చింది. దాని ప్రభావం ఈ సినిమా వసూళ్ల మీద ఉంటుందని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో అత్యధిక వసూళ్లు సాధించింది ఈ చిత్రం. ఆ రోజుల్లోనే ₹2.5 కోట్ల వసూలు చేసింది ఈ సినిమా. ఇప్పటి రేట్లతో పోలిస్తే అది సుమారు 100 కోట్లతో సమానం. కొసమరిపు ఏమిటంటే యమగోళలో నటించే అవకాశం అప్పట్లో బాలయ్యకు మిస్ అయినా తన తండ్రి జీవిత కథ ఆధారంగా నిర్మించిన కథానాయకుడి చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తూ యమగోళలోని చిలక కొట్టుడు కొడితే చిన్నదాన పాటను చేసే అవకాశం దక్కింది. చివరిగా చెప్పాలంటే 1977 ఎన్టీఆర్ సంవత్సరం. ఆ ఏడాది జనవరిలో దానవీర శూరకర్ణ, ఏప్రిల్లో అడవి రాముడు, అక్టోబర్లో యమగోళ ఈ చిత్రాలు విడుదలయ్యి సరికొత్త రికార్డులు సృష్టించాయి. తెలుగు సినిమాలకు ముఖ్యమైన 3 సీజన్లు సంక్రాంతి, సమ్మర్, దసరాలలో నటరత్న ఎన్టీఆర్ సినిమాలే చెలరేగిపోవడం నిజంగా అరుదైన రికార్డు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.